పౌలు కొరింథీయులకు రాసిన సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, 2 పత్రికలు రాసినాడు ఆయన. అపోస్తలుడైన పౌలు చేతిలో నుండి జాలువారినటువంటి పత్రికలు 14, కొన్ని సంఘాలకు 1, 2 రాసినాడు. కొంతమంది వ్యక్తులకు 1 పత్రిక 2 పత్రికలు రాసినాడు. వెరచి 14 పత్రికలు ఆయన చేతిలో నుండి జాలువారినాయి. అందులో సంఘానికి రాసినటువంటి పత్రికలలో కొరింథీ సంఘానికి ఆయన 2 పత్రికలు రాసినాడు. వాటిలో 1 పత్రిక రాసినాడు. ఆ పత్రిక మొదటి పత్రిక రాసినాడు. అందులో ఒక అధ్యాయంలోని 5 వచనాలు మనం చదువుకున్నాం. 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అక్కడ ఆయన సంబోధిస్తూ ఉన్నాడు, సహోదరులారా అంటున్నాడు. ఎవరు సహోదరులు? వాళ్ళమ్మ కడుపులో పుట్టినవారా? కానే కాదు. సంఘమును ఆయన ఏమంటున్నాడు అంటే, సంఘములో ఉన్న విశ్వాసులను ఏమంటున్నాడంటే, ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? సహోదరులు. కాబట్టి సంఘములో ఉన్నవారు, చదువున్నా చదువు లేకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, సంఘముకు వచ్చేవారు మనం అందరము సహోదరులము. ఎలా కలిగింది ఇది? మన రక్తం మన తల్లి కడుపులో వాళ్ళు పుట్టలేదు కదా, మన ఇంట్లో వాళ్ళు పెరగడం లేదు కదా, మన సర్నేమ్ మన యొక్క ఇంటి పేరు వారిది కాదు కదా. మరేంది అంటే, ఒకే రక్తము చేత మనము కడగబడ్డాం, కొనబడ్డాం. యేసు రక్తము చేత మనకందరికి రక్షణ వచ్చింది. కాబట్టి యేసు రక్తము మనలో ప్రవహిస్తూ ఉంది. కాబట్టి మన తండ్రి ఆయనకు మనము పిల్లలం. అందుకే మనమందరము ఒక్కటే. కాబట్టి అందుకే ఆయన సంబోధిస్తున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆయన అంటున్నాడు, ఒక విషయము మీకు తెలియకోకుండా ఉంది, అది నేను చెప్తా. ఈ విషయం మీకు తెలియకోకుండా ఉండడము నాకు ఇష్టం లేదు, అది మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా అని చెబుతూ ఇశ్రాయేలీల పరిస్థితి గురించి ఆయన చెబుతూ వచ్చినాడు. పితరులైన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల సంగతి గురించి వారు చెప్తా ఉన్నారు. మన పితరులు అంటే దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు మేఘము క్రింద ఉండినారు, అందరూ సముద్రములో నడిచిపోయినారు, అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములో బాప్తిసం తీసుకున్నారు, అందరూ ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించినారు, అందరూ ఆత్మ సంబంధమైన పానీయమును పానం చేసినారు. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ ఒక్కడే. ఆత్మ సంబంధమైన బండలు అనేది వారు త్రాగినారు, ఆ బండ క్రీస్తే అంటూ 5వ వచనములో ఒక మాట అన్నాడు. అయితే, బట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. బట్, సో, ఈవెన్ దో, ఇవన్నీ ఇంగ్లీష్ గ్రామర్లో కంజంక్షన్ వర్డ్స్ అంటారు. అంటే రెండిటికి వారధి లాంటిది. అయితే అంటే ముందు ఏదో జరుగుతూ ఉంది, వెనక జరిగినది చెబుతూ వచ్చాడు, ముందు జరిగింది చెబుతూ వచ్చినాడు, భవిష్యత్తులో ఏదో జరిగింది జరగబోతుంది అన్నదానికి మధ్యలో ఈ కంజంక్షన్ వర్డ్ వాడతారు ఇంగ్లీష్లో గ్రామర్లో. అయితే ప్రసాదు మంచివాడే, అయితే అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడు. ఏమైంది అబద్ధాలు? ఈ అయితే అన్నది ఏమైంది? ఆ వ్యక్తిని ముందు జీవితము తర్వాత జీవితాన్ని అది తెలుపుతూ ఉంది. అది కంజంక్షన్ వర్డ్. అంటే జంక్షన్ లాంటిది, ఒక బ్రిడ్జ్ లాంటిది. మంచోడే కానీ అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడంటే మంచి అనేది ఏమైపోయింది? బుడదలు పోసినట్టు అయిపోయింది. ఇప్పుడు వారి గురించి చెప్తా ఉన్నాడు, మన పితరులు 430 సంవత్సరాల బానిస బ్రతుకులో ఉన్నారు, ఐగుప్తు చెరలో ఉన్నారు, ఫరో దాసత్వం కింద ఉన్నారు. అటువంటి వారిని దేవుడు కనికరించి మోషేను వారి కొరకై ఆ ప్రాంతానికి మోషేను వారి కొరకై ఏర్పాటు చేసుకొని, మోషే నాయకత్వాన 430 సంవత్సరాల బానిస బ్రతుకులు ఉన్న వారిని దేవుడు మోషేను ఎన్నుకొని, మోషే ద్వారా వారిని ఫరో చేతి క్రింద మ్రగ్గిన వారిని, ఐగుప్తులో ఉన్న వారిని దేవుడు విడిపించినాడు, వారిని నడిపించుతూ ఉన్నాడు. అయితే ఎవరైతే బయటకు వచ్చినారో 70 మంది పోయినారు. యాకోబు సంతానము 70 మంది కరువు వచ్చిందని కానాను దేశము నుండి ఐగుప్తుకు పోయినారు. 70 మంది ఏమైపోయినారంటే 6 లక్షల కాల్బలం అయిపోయినారు. ఇశ్రాయేలు లెక్క ఎట్లుంటుందంటే 6 × 3 6 ముళ్ళ 18 18 లక్షలు ప్లస్ 6 లక్షలు ఎంత? 18 6 స్టూడెంట్స్ లేరా? 18 6 ఎంత? 24. మన లెక్కకు 24 లక్షల మంది బయటకు వచ్చినారు. అంటే 6 లక్షలు కాల్బలం అని రాయబడింది. లెక్క ప్రకారము, ఇశ్రాయేలుల క్యాలెండర్ లెక్క ప్రకారము
ఆ మూడంతలు 6×18 ఈ 6 24 లక్షలు, 24 లక్షల మంది అరణ్య యాత్రలో పోతా ఉన్నారు. ఒక 100 మంది రోడ్డు మీద నడుస్తుంటే ఎట్లుంటుంది? ఓయమ్మా ఇంత గుంప అంటాం. అలాంటిది లక్షల మంది రోడ్డు మీద, అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటారు చూడండి. అంతమందికి నాయకుడు ఒక్కడే. భార్య, 2 పిల్లలను ఒక నెల పోషించాలంటే ఈ భర్తకు, ఈ తండ్రికి అన్ని తలనొప్పులో కరెంటు బిల్ అంటుంది, పిల్లోడు వచ్చి ఫీజు అంటాడు. అవునా కాదా? టమోటాలు అయిపోయినా ఉంటుంది తల్లి. ఎన్నో కదా ఒక కుటుంబాన్ని పోషించాలంటే 6 లక్షల కాల్బలం, అంటే ఇంటూ 3 + 6 24 లక్షల మంది నడుస్తుంటే ఒక్క నాయకుడు నడిపించినాడండి. దేవుని కార్యం అట్లా ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని తీసుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, నడిపించడానికి సామర్థ్యం ఇస్తాడు. వారు బయటకు వచ్చినారు, నడుస్తూ ఉన్నారు. అయితే అంటా ఉన్నాడు, అయితే అక్కడ ఐగుప్తు నుండి, ఫరో దాసత్వం నుండి విడిపించబడినారు, మంచిదే. అయితే విడిపించబడిన వారు నడుస్తున్న ఈ 24 లక్షల మందిలో అయితే వారిలో ఎక్కువ మంది, అది అంత బాగుంది అనుకుంటున్నారు కానీ ఆగండి, అంత బాగలేదు. అంత బాగుంది అనుకుంటున్నారు కానీ అంత బాగలేదు. అయితే బయటకు వచ్చినారు, ఐగుప్తులో నుండి బయటకు వచ్చినారు, ఫరో దాసత్వం నుండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలు కలిగారు. ఆనాడు వారిని విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. ఈనాడు ఐగుప్తు లాంటి ఈ లోకములో, ఐగుప్తు కంటే ఎక్కువగా పాపము ఉన్నటువంటి ఈ లోకములో నుండి, ఫరో కంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి సైతాను బానిసత్వం నుండి నిన్ను నన్ను ఆ దేవుడు విడిపించటానికి మోషే లాంటి మనిషి అవసరం కాలే. ఎవరిని పంపించినాడు? యేసు ప్రభువునే పంపించినాడు. తన ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు అని యేసు క్రీస్తే ఈ లోకములో ఉన్న నిన్ను నన్ను విడిపించటానికి, ఫరోకు సాదృశ్యంగా ఉన్న ఈ సైతాను చేతిలో నుండి నన్ను విడిపించటానికి మనిషి సరిపోలే. ఆ కారణాన్ని బట్టి తన కుడిపార్శ్వమున కూర్చున్న ముద్దుల కుమారుని యేసుక్రీస్తుని లోకంలోనికి దొబ్బిపడేసినాడు. ఆ యేసుక్రీస్తు నన్ను ఈ చెడిపోయిన ఈ లోకముల నుండి, పాడైపోయిన ప్రజల మధ్యలో నుండి, పాప శాపములో పడి చెడి ఉన్న, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్న నిన్ను నన్ను ఈ లోకము నుండి, పాపము నుండి, నరకము నుండి, అగ్నిగుండం నుండి తప్పించడానికి ఆ యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో యాగమైపోయినాడు, బలి అయిపోయినాడు, రక్తం కార్చినాడు. మోషే చనిపోలే ఇస్రాయల్ని విడిపించడానికి, కానీ నిన్ను నన్ను విడిపించడానికి యేసు ప్రభువు మరణించినాడు. ఇప్పుడు నీ కొరకై నా కొరకై కలవరి శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆయన రక్తం కార్చినాడు. శరీరం అంతా నాగలివెలు దున్నబడింది. ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు. క్రైస్తవ చరిత్ర ఏం చెప్తుందంటే గబ్బాత నుండి గొల్గాత వరకు 3 కిలోమీటర్లు. యేసు ప్రభు శిలువ బరువట దాదాపు 150 కేజీలు ఉందట. క్రైస్తవ చరిత్ర చెప్తుంది. 3 కిలోమీటర్లు 150 కేజీల బరువును ఆయన భుజం మీద పెట్టినారు. ఊరికను మోపించినారా? అపహాసం చేసినారు, కొరడాలతో కొట్టినారు, ఉమ్మి వేసినారు, వెంట్రుకలు లాగినారు, పిడుగుద్దులు గుద్దినారు. ఎంతగానో బాధ అనుభవించినాడు. మంచి ఆజానుభావుని భుజం మీద 50 కేజీల బియ్యం బస్తా మోయమంటే 1 కిలోమీటర్ మోస్తాడేమో, మా దాహం అవుతుందని అక్కడ కూర్చుంటాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ మోస్తాడు. 150 కేజీల బరువును 3 కిలోమీటర్లు ఆయన మీద మోపించినారు. ఏంటా బరువు? నీవు నేను చేసిన పాపమే, నీవు నేను చేసినటువంటి ఆ దుష్టత్వమే ఆయనను అంతగా భారభరితునిగా చేసింది. మోసినాడు. కారణం నీవు నేను లోకము నుండి, సైతాను చేతుల నుండి విడిపింపబడాలని ఆ దేవునికి ఏకైక కోరిక. కాబట్టి ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ భారం పోయింది. నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ పాపపు శిక్ష తొలగించబడింది. నరకము నుండి, పాతాళము నుండి మనము తప్పింపబడ్డాం. ఇంకా ఇక్కడ కూర్చున్నవారు ఇంకా లోకంలో పాపములోనే పడి చెడి తిరుగుతూ ఉన్నవా? ఈ లోకం శాశ్వతము కాదు.
ఈ లోక మూన్నాళ్ళ ముచ్చట. ఈరోజు ఇంట్లో ఉంటావు. ఇంట్లో ఉన్న నీవు ఏ రోజైనా మంటిలోనికి వెళ్ళాల్సిందే. మరణము నిజం. డెత్ ఈజ్ రియల్. అందరికీ మరణం వస్తుంది. ధర్మారంలో ఉన్నవారు చనిపోవాల్సిందే, అమెరికాలో ఉన్నవారు కూడా చనిపోవాల్సిందే. అయ్యో చిన్న పిల్లలే అని మరణం ఆగుతుందా? అయ్యో వృద్ధులు ఉన్నారే మరణం ఆగుతుందా? గర్భిణీ స్త్రీ అనే మరణం ఆగుతుందా? ఇప్పుడే పుట్టినారు కదా అని మరణం ఆగుతుందా? హాస్పిటల్కి వెళ్తే ఎంతోమంది గర్భిణీ స్త్రీలు సుఖమైన కానుపు కొరకై వస్తారు. శిశువుకి జన్మనిస్తుంది. జన్మనిచ్చిన 5-10 నిమిషాలకే తల్లి బిడ్డ ఆరోగ్యం విషమించింది. తల్లి బ్రతికింది. అప్పుడే పుట్టిన శిశువు లేకుంటే శిశువు బ్రతికినాడు, తల్లి చనిపోయింది. ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు? ఎంతమంది అనుకోబాకు, నేను ఇంకా బ్రతుకుతా, ఇంకా ఏదో చేస్తా, ఎక్కడికి వెళ్తా, ఏదో అని ఊహలా పల్లకిలో నువ్వు తేలాడుతూ ఉన్నావేమో. మరణానికి మర్యాద లేదు. ఎవరినైనా ఎప్పుడైనా తాకుతుంది అది. హైదరాబాదులో మంచి అక్క ఉంది, విశ్వాసరాలు. రాత్రి పడుకుంది, భోంచేసుకుని పడుకుంది. తెల్లారి 4 లేస్తుంది. లేచి ఆమె బైబిల్ చదువుకుని ప్రార్థన చేసి, ఆమె టీచర్, వాళ్ళ భర్త ఉద్యోగానికి వెళ్తాడు, 2 పిల్లలు ఉన్నారు. నలుగురికి లంచ్ బాక్స్ కట్టాలి. లేచి 5 గంటల నుండి గంట ప్రార్థన వాక్యం చేసుకుని 5 గంటలకు స్టవ్ వెలిగించేస్తుంది. ఆ అక్కకి ఏం అలవాటు అంటే, బ్రష్ వేసుకున్న తర్వాత వెంటనే 1 లీటర్ నీళ్లు తాగడం అలవాటు. చాలామందికి అలవాటు ఉంటుంది, నాకు కూడా అలవాటు. బ్రష్ వేసుకుంటానే నీళ్లు తాగడానికి బ్రష్ వేసుకుంది. నీళ్లు తాగడానికి వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ తీసుకొని 1 గ్లాసు తన భర్తకు వేరెవర్ దే లివ్, ఎక్కడ వారు జీవిస్తున్నా, ఏ దేశమైనా అందరూ చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏదో 2 లోకాలలో ఏదో ఒక లోకానికి వెళ్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ భూలోకంలో 2 వ్యక్తులు బ్రతుకుతూ ఉన్నారు. 2 వ్యక్తులు లూకాసు వార్త 16వ అధ్యాయంలో 2. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. 2 ఈ భూలోకంలో మానవులుగా ఉన్నారు. ధనవంతుడు, ధర్మారంలో ధనవంతులు ఉంటారు. వాళ్ళకి పేర్లు ఉందా లేదా? హైదరాబాద్లో ధనవంతులు ఉన్నారు, పేర్లు. ప్రతి మానవునికి పేరు ఉంటుంది. ధనవంతునికి కూడా పేరు ఉంటుంది, కానీ ఇక్కడ రాయబడలేదు. దేవునికి ఇష్టం లేదు ఆ ధనవంతుని పేరు రాయడం. కానీ దరిద్రుడు ఉన్నాడు, పేరుంది. ఏం పేరు అది? లాజరు. ధనవంతుడు ఉన్నాడు, విలాసవంతమైన డబ్బు ఉంది కాబట్టి విలాసవంతమైన జీవితం జీవించినాడు. అవధులేని సంతోషం, ఈ లోకంలో ఏది చేయాలనుకున్నా చేసినాడు, ఏది అనుభవించాలని అనుకుంటే అనుభవించినాడు. ఒకరోజు వచ్చింది, చనిపోయినాడు. ధనం ఉందని మరణం ఆగిందా? సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మరణం ఏమైనా ఆగిందా? మంచి షావుకారి అని మరణం ఆగిందా? ఆగలే. ధనవంతుడని మరణం ఆగిందా? ఆగలే. డబ్బుందని ఆగిందా? ఆరోగ్యం ఉందని ఆగిందా? ఆగలే. మరణం వచ్చి తాకింది, చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఏదో ఒక లోకానికి వెళ్ళాలి కదా, ఒక లోకానికి వెళ్ళాడు. ఏ లోకం అది? పాతాళ లోకానికి వెళ్ళాడు. చనిపోక ముందు ఆయనకి ఏమున్నాయంటే, డబ్బు ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, సలాములు గులాములు ఆయన సొంతము, అన్నీ ఉన్నాయి. అవి ఏమి ఆయన మరణాన్ని ఆపలేకపోయింది. గుర్తుపెట్టుకో, అవన్నీ మరణాన్ని తప్పించలేకపోయింది. పాతాళముకు వెళ్ళకోకుండా ఆపు చేయలేకపోయినాయి. ఆ డబ్బు వచ్చి పాతాళంలో నుండి పోకోకుండా ఆపినాయా? డబ్బులు కట్టలు లేకుంటే ఆయనకున్న బంగారు ఆ ధనవంతుడు పాతాళంకు పోతుంటే ఆపినాయా? ఆపలే. మరొక వైపు దరిద్రుడు చనిపోయినాడు, పేరు లాజరు. ధనవంతుడు చనిపోయాను, అతడు పాతి పెట్టబడెను అని ఉంది. ధనవంతుడిని ఏం చేసినారు? చనిపోయినాక పాతి పెట్టినారు. ఊరికి పాతి పెట్టింటారా? డబ్బుంది, షావుకారు కాబట్టి హంగామా చేసింటారు. బరేల్ గ్రౌండ్ అంతా భయంకరంగా వేల మంది వచ్చింటారు. ధనం ఉంది కాబట్టి ఎంతోమందికి సహాయం చేసి ఉండొచ్చు, ఎంతోమంది బంధువులు ఉండొచ్చు. సారు చనిపోయినాడంట, అదిగో షావుకారు చనిపోయినాడంటే ఊరు వారు మొత్తం అంతా వచ్చేసినారు, హంగామా చేసినారు. డబ్బును బట్టి చాలా హంగామాగా బరేల్ భూస్థాపన జరిగింది. పాతాళానికి వెళ్ళిపోయినాడు. దరిద్రుడు కూడా చనిపోయినాడు. దరిద్రుడు లాజరు చనిపోయినాడు, పేరుంది. చనిపోయిన తర్వాత ఏం చేయాలా? మీకు అర్థం కాలేని చెప్పింది. ధనవంతుడు చనిపోయాను, పాతి పెట్టబడేను. దరిద్రుడు చనిపోయాను, ఉందా అక్కడ? ఏం పాతి పెట్టిండరా? కానీ ఎవరు తీసుకుపోయినారు?
దేవదూతలు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ధనవంతుడు దరిద్రుడు. అక్కడ పాతి పెట్టడానికి కూడా నోచుకోలే. ధనవంతుడు చనిపోయి బరియల్ గ్రౌండ్ బాగా జరిగింది, వెళ్ళిపోయినాడు సీదా అంటారు కదా, ఇక్కడ సీదా ఎక్కడ పోయినాడు? పాతాళంకి వెళ్ళిపోయి యాతన పడతా ఉన్నాడు. దుఃఖం, ఏడుపు, కేకలు, కేరింతలు. దరిద్రుడు చనిపోయాను, సంతోషంగా ఒక లోకానికి వెళ్ళాడు, పరలోకం. ఇద్దరు భూలోకములో మానవులుగా జీవించినారు, ఒకే భూమి మీద ఉన్నారు, కానీ చనిపోయిన తర్వాత వారు వెళ్ళిన స్థానాలు వేరే. ఇప్పుడు నీవు భూలోకంలో బ్రతుకుతున్నావు, మనమందరం భూలోకంలో బ్రతుకుతూ ఉన్నాం. మనమందరం ఒకరోజు చనిపోతాం. ఎక్కడికి వెళ్తాం? చనిపోయిన తర్వాత రెండే లోకాలకు వెళ్ళాలా మానవుడు. ఏదో రెండు లోకాలలో ఏదో ఒక లోకానికి వెళ్ళాలా. ఏదర్ పాతాళ లోకం, ఏదర్ పరలోకం. ఇప్పుడు ధనవంతుడు, ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, చనిపోయినాడు. యేసుప్రభు లేకోకుండా, గుర్తుపెట్టుకోండి బాగినాల, యేసుప్రభు లేకోకుండా అన్నీ ఉన్నాయి. ఇవి ఏవి పాతాళ లోకానికి పోకోకుండా ధనవంతుని ఆపు చేయలే. యేసుప్రభు లేకోకుండా చనిపోయినాడు, పాతాళ లోకానికి వెళ్ళాడు. ధనవంతునికున్న ధనము, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము ఏది దరిద్రునికి, లాజరుకు లేవు. కానీ యేసుప్రభు ఉన్నాడు లాజరు దగ్గర. యేసుప్రభు నమ్ముకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న లాజరు చనిపోయి ఎక్కడ పోయినాడు? ఏ లోకానికి వెళ్ళాడు? గ్రాండ్ వెల్కమ్. దేవతలు తీసుకుని పోయి పరదేశులు కూర్చోబెట్టేసినారు, సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు భూలోకంలో బ్రతుకుతూ ఉన్నాడు, సంతోషంగా, సౌఖ్యంగా, పాపములో ఇష్టానుసారంగా బ్రతికినాడు. చనిపోయినాడు, పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు, అక్కడ యాతన పడతా ఉన్నాడు. భూలోకంలో ఏమీ లేకపోయినా యేసు ప్రభు మాత్రమే ఉన్నాడు ఆయనకు, లాజరుకు. ఆయన చనిపోయినాడు, యేసు ప్రభు తీసుకుపోయినాడు సంతోషంగా ఉన్న పరలోకానికి. ఇప్పుడు నువ్వు నేను చనిపోతాం. చనిపోక ముందు యేసు ప్రభువును కలిగి చనిపోవాలి మనం, లాజరు వలె. అప్పుడే నువ్వు డబ్బు లేదా బాధపడబాకు, సరైన ఇల్లు లేదా దిగులు పడబాకు, బంగారు లేదా చింతపడబాకు, ఏమీ లేకపోయినా, ఆరోగ్యం లేదా, ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా, అందము లేదా, ఉద్యోగం లేదా, సరైన తిండి లేదా, సరైన బట్ట లేదా, డోంట్ వర్రీ, యేసు ప్రభువును కలిగి బ్రతుకు. నీకు ఏమి లేకపోయినా ఒక్కడు యేసు ప్రభు ఉంటే చాలు, పరలోకం నీ సొంతమవుతుంది. నీకు ఈ లోకంలో అన్నీ ఉండి యేసు ప్రభు లేకుండా చనిపోతే సీదా నరకం పోతావు, పాతాళానికి పోతావు. అక్కడ యాతన, పండ్లు కొరుకుట, దుఃఖము, వేదన, చీకటి, అయ్యో అని కేరింతలు భరించలేవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? రైల్వే స్టేషన్కి వెళ్ళారా? పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్కి వెళ్తే రెండు దారులు ఉంటాయి. ఒకటి ఎంట్రన్స్, ఇంకొకటి ఎగ్జిట్. లోపలికి పోయే దారి ఒకటి ఉంటుంది, వచ్చే దారి ఒకటి ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్తే పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లకు ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్ ఉంటుంది. రెండు దారులు ఉంటాయి. దెర్ ఈజ్ ఓన్లీ ఎంట్రీ, దెర్ ఈజ్ నో ఎగ్జిట్. ఏదైనా ఉందంటే పాతాళం. ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళావా, డోర్లు మూసేస్తాయి. ఎంత బాధినా నువ్వు రాలేవు బయటికి. అక్కడికి వెళ్ళి పడితే నిన్ను ఎవ్వరు తప్పించరు. కానీ ఇప్పుడు తప్పించుకోవచ్చు. చనిపోయిన తర్వాత నిన్ను ఎవరు తప్పించలేరు, కానీ ఇప్పుడు నువ్వు తప్పించబడచ్చు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమీలే. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను ఒక్కసారి క్షమించు. లాజరుకి ఏమీ లేవు, కానీ నువ్వు ఉన్నావు. నిన్ను కలిగి బ్రతికి జీవించినాడు. ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు, అంతస్తు లేదు, అయినా కూడా ప్రభువా నిన్ను కలిగి బ్రతికినాడు. చనిపోయిన తర్వాత నీ దగ్గర ఉన్నాడు సంతోషంగా. ధనవంతుడు అన్నీ కలిగి యేసు ప్రభు లేకుండా చనిపోయినాడు, పాతాళంలో యాతన పడతా ఉన్నాడు. ప్రభువా, నేను కూడా ఒకరోజు చనిపోతా, ధనవంతుని వల్ల, దరిద్రుని వలె, కానీ నాకు ఏం లేకపోయినా నువ్వు ఉండాలా నాతో. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. నువ్వు కొండలు గుట్టలు ఎక్కాల్సిన అవసరంలే, నీ దగ్గర ఉన్న డబ్బులు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు చేయాల్సిన అవసరంలే. హృదయంలో ఒక కేక. మనమందరము పాపులమే, దెర్ ఈజ్ నో డౌట్. మనము జన్మతోనే పాపులం, మన బ్రతుకంతా పాపమే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నేనే అబద్ధం ఆడలేదు. ఎవరైనా చేయొద్దండి, ఎవరైనా చేయొచ్చు, నేను సహా. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఒక్క అబద్ధం ఆడలేదు. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నా చూపులలో కల్మషము లేదు.
పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎవరికి మోసం చేయలేదు. లేదు. మన జీవితమే ఎలా ఉంది? భూలోకములో ఉన్న నరులు చెడుతనము కలిగిన వారు, బొత్తిగా చెడిపోయినారు. దేవుని దృష్టిలో అందరూ, ఏ భేదములు లేదు, అందరూ భారతదేశంలో ఉన్నవారు పాపులే, అమెరికాలో ఉన్నవారు పాపులే, అందరూ పాపులే. ఆ పాపులలో నీవు నేను. బై డిఫాల్ట్, బై బర్త్ వీఆర్ సిన్నర్స్. మనం జన్మతోనే పాపులం. మన నీతి క్రియలు మన పాపముని తీసివేయలేవు. కాబట్టి ప్రియమైన వారులారా, నువ్వు ఒక్క ప్రార్థన చేస్తే చాలు, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు. ఆ ప్రార్థన చేస్తే లాజరు యేసు ప్రభువును కలిగి బ్రతికి చనిపోయినాడు. సంతోషంగా ఉండే పరలోకం. ఈ లోకం శాశ్వతం కాదు. మనం యాత్ర చేయడానికి వచ్చినాం. సమ్మర్ అకేషన్కి వెళ్తాం, వెకేషన్కి వెళ్తాం, ఎక్కడైనా గోవా, ఊటీకి వెళ్తాం. ఊటీలో ఉద్యానవనాలు భలే ఉంటాయి. ఆ ఉద్యానవనాలు చూసి అక్కడే ఉండాలనిపిస్తుంది. ఉంటామా మనం అక్కడే? మళ్ళా మనం ధర్మారంకి వస్తాం. ఇక్కడ మనకి ఇల్లు ఉంది, ఇక్కడ బంధువులు ఉన్నారు, మందిరం ఉంది, ఇక్కడ ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, పొలాలు ఉన్నాయి. మనం ఎక్కడికి పోయినా ఇక్కడికి వస్తాం. ఏ గూడు పక్షి సాయంకాలం ఆ గూడికి రావాల్సిందే. ఉద్యానవనాలు బాగున్నా, అక్కడ వాతావరణం బాగున్నా అక్కడ ఉండం. మళ్ళీ మనము ఊటీ నుండి వస్తాం. గోవాకి వెళ్తాం, బీచ్లు భలే ఉంటాయి, సముద్ర వాతావరణం. ఈ బీచ్లు బాగున్నాయి, అక్కడే ఉంటామా? వెళ్ళిన 10 రోజులు, వారం రోజులు ఉంటాం, మళ్ళీ మనము వచ్చేస్తాం మన గూడికి. మనము ఇక్కడ భూలోకంలో యాత్ర చేయడానికి వచ్చినాం. ఊటీకి పోయినట్టుగా, గోవాకు పోయినట్టుగా భూలోకంలో మనము కొన్ని సంవత్సరాలు ఉండడానికి వచ్చినాం. దేవుని చేత పంపబడ్డాం. తిరిగి ఊటీ నుండి ధర్మారానికి వచ్చినట్టుగా, గోవాకి వెళ్ళి మళ్ళా వచ్చినట్టుగా, హైదరాబాద్కు పోయి రాత్రి మళ్ళా ఇంటికి వచ్చినట్టుగా మనము ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా మనము ఎక్కడి నుండి వచ్చినాం అక్కడికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. అక్కడ ఈ భూలోకములో యేసు ప్రభువును కలిగి నీ పాపాలకు క్షమాపణ కలిగి నువ్వు నీతిమంతుడిగా, పరిశుద్ధురాలుగా బ్రతికితే తప్ప తిరిగి ఆయన దగ్గర నువ్వు పరలోకంలో ఉండలేవు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ లోకము టెంపరరీ. ఏ రోజు ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు. గత 3 సంవత్సరాల క్రితము మూతికి గుడ్డ కట్టుకొని, శానిటైజర్ పూసుకొని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఎంతమంది ఆకుల్లా రాలిపోయినారు. ఎంతోమంది మనకు తెలిసిన వారే. కరోనా ఒక్క వైరస్ వచ్చి మానవ ప్రపంచ జీవితాన్ని అల్లకొల్లం చేసింది. రాబోయే దినాలు ఏముంటాయో తెలియదు. మంచిగా ఉన్నవారే, ఈరోజు కనపడిన వారే రేపు లేరు. అన్నిటికీ గ్యారెంటీ ఉంది. నీ ఇంట్లో మిక్సీకి, వాషింగ్ మిషన్కు, నువ్వు నడుపుతున్న కారుకు, వాహనానికి గ్యారెంటీ లేని మానవ జీవితానికే. నీటి మీద బుడగలాంటిది టప్ అనిపోతుంది. ఆవిరి లాంటిది నా బ్రతుకు. ఏ రోజు మాయమైపోతామో తెలియదు. కాబట్టి ప్రియమైన అక్క, అన్న, ప్రియమైన చెల్లి, తమ్ముడు, యేసు ప్రభువును కలిగి బ్రతుకుదాం. యేసు ప్రభువును కలిగి ఈ లోకంలో జీవిద్దాం. యేసు ప్రభువు ఉండే సంతోషకరమైన పరలోకానికి వెళ్తాం. లేకపోతే నువ్వు ఈ లోకమే శాశ్వతమని ఈ లోకంలో ఉన్న పాపాన్ని చేసుకుంటూ పోతే ఒకరోజు నువ్వు చేసే పాపము నిన్ను అగాధంలో పడేస్తుంది. నువ్వు చేసే పాపము నిన్ను నరకములో తీసుకుపోతుంది. ఈ పాపము మహాశక్తివంతమైనది. ఈ పాపము ఏం చేస్తుందంటే నిన్ను నరకములు, అగ్నిగుండములు వేసేంత వరకు నిన్ను వదిలిపెట్టదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పాపాన్ని నువ్వు వదిలిపెట్టచ్చు. ఇప్పుడు అదే పాపం నువ్వు చేసుకుంటూ పోతే ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది. గద్ద తిరుగుతూ ఉంది పైన, ఆకలితో అలమటించి తిరుగుతూ ఉంది. సముద్రం ఒడ్డుకు వచ్చింది. కొన్ని కిలోమీటర్లు సముద్రం ఒడ్డుకు వస్తే తుఫానులో నుండి తుఫాను వచ్చింది. సముద్రంలో నుండి అనేక జంతువులు కొట్టుకొని వచ్చినాయి, ఒడ్డున ఉన్నాయి. అన్నీ చూసింది, పైనుండి చూసింది. కానీ ఒక వింత పెద్ద తిమింగలం వచ్చింది. ఎప్పుడు తిమింగలాన్ని తినలే అది. బలి దొరికింది, నాన్ వెజ్ ఆదివారం అని సర్రమని వచ్చి ఒడ్డున వచ్చినటువంటి తిమింగలము కడుపు మీద పడింది. కడుపు మీద పడి ముక్కుతో తిమింగల మాంసాన్ని కొరుక్కొని తింటుంది. 2 రోజులైంది ఆహారం లేక. మంచిగా దొరికింది, మంచిగా టేస్ట్ అనిపించింది దానికి. బాగా తింటుంది. తిండి ఏమైపోయింది, బరువు ఎక్కుతూ ఉంది. ఖాళీ కడుపుతో వచ్చింది, బాగా తింటుంది. మాంసం తినే కొద్దీ ఏమవుతుంది, బరువు ఎక్కుతుంది. బరువు ఎక్కువ కొలది తన కాళ్ళకున్న గోర్లు ఏమైనాయంటే ఆ కడుపు పొట్టలోనికి తనకు తెలియకోకుండా దిగబడిపోతూ ఉన్నాయి. దిగబడి లోపల ఉన్న పేగులకు చిక్కుకున్నాయి. చిక్కుకోక మునుపు కొంచెము తిని అది చాలు అని బయటకు వచ్చేసి ఎగిరిపోయి ఉంటే సంతోషంగా ఉండేది, బ్రతికేది.
కానీ అదేం చేసింది? భలే ఉంది టేస్ట్, భలే ఉందని తినే కొద్దీ బరువు ఎక్కువైపోయింది. బరువు ఎక్కువైపోయే కొద్దీ ఈ గోర్లు లోపలికి వెళ్ళి ఆ యొక్క తిమింగలం లోపడున్న పెద్ద ఆ పేగులకు చిక్కుకుపోయినాయి. ఇప్పుడు ఏ ఉప్పెన, ఏ తుఫాన్ అయితే ఆగిపోయిందో తిరిగి ఉధృతమై తుఫాన్ వస్తూ ఉంది. ఇది గమనించింది. తుఫాన్ వస్తుంది, నేను ఒడ్డునున్నానే, ఈ ఒడ్డున నాతో పాటు ఈ తిమింగలం కూడా లోపలికి పోతుంది, కాబట్టి నేను పైకి ఎగరాలా, నేను వెళ్ళిపోవాలా, ఈ తుఫాను తప్పించుకోవాలని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వెళ్ళిందా? వెళ్ళగలుగుతుందా? వెళ్ళదు. ఎప్పుడు వెళ్ళిండొచ్చు? కొంచెము తింటే వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఏం చేసింది? ఇంకా తినాలి, ఆశ అది, ఇంకా తినాలని తినింది. కడుపులోకి ఆ పేగులలో కాళ్ళు ఇరుక్కుపోయాయి. రాని వచ్చింది తుఫాను, తిమ్మింగళముతో పాటు ఈ గద్దను కూడా తీసుకుపోయి చంపేసింది. నీవు కూడా పాపం అటువంటిది. బహుశా నువ్వు కొంచెంలో ఉన్నావేమో పాపము నీ హృదయానికి తీపిగా, తీయగా, సౌఖ్యంగా, సుఖాన్నిచ్చేదిగా ఉంటుంది. అది తాత్కాలికమే. ఇప్పుడే బయటికి రా. ఏదో పాపములో నువ్వు జురుకుంటా ఉన్నావు. కమ్అవుట్ ఫ్రమ్ దేర్. నువ్వు అక్కడ నుండి బయటికి వస్తే నువ్వు నిశ్చింతగా బ్రతకగలుగుతావు. లేదు, భలే ఉంది పాపం, భలే ఉంది అని నేను దాంట్లోకి వెళ్ళిపోయినావా, చిక్కుకుపోతావు. దావీదు అంటాడు పాపం గురించి కీర్తన 40లో, జిగటగల దొంగ ఊబి. పాపం ఎటువంటిది తెలుసా? ఊబి లాంటిది, గొయ్యి లాంటిది. గొయ్యిలో ఏముంది? జిగట ఉంది. అంటే ఫెవిక్విక్ గమ్ము లాంటిది ఉంది. అందులో నీ పాదాలు దిగినాయా, గమ్ములో ఇరుక్కుపోతాయి. నువ్వు బయటికి రావాలనుకుంటావు, కానీ ఆశీత బాగుంది, కానీ పాదాలు ఎందులో ఉన్నాయి? జిగటలో ఉన్నాయి. నువ్వు రాలేవు. యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దేర్. నువ్వు అక్కడ నుండి రాలేవు. ఎందుకంటే నీ పాదములకు జిగట, గమ్మ తొక్కుపోయింది. నువ్వు ఎంతగా రావాలని రాలేవు. పాపం అటువంటిది. నిన్ను పాతాళములో, అగాధములో, అగ్నిగుణములో పడేసేంత వరకు నిన్ను వదిలిపెట్టదు. ఇప్పుడు నువ్వు రావచ్చు బయటికి. ఈ వాక్యం నీ కొరకే. ఈ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు దేవుడు లేకోకుండా బ్రతుకుతావు? ఎన్ని రోజులు యేసుక్రీస్తుకు వెలపట నీ జీవితాన్ని సంతోషంగా ఉందని లోకంలో పాపములు పడి చెడు తిరుగుతావు? వద్దు. పాపం మహాభయంకరమైనది. సైతాను మహా కుయుక్తిపరుడు. వాడు ఒక్కసారి వల వేసాడా, పడాల్సిందే. విశ్వాసులను మన సంగతి ఏంటి? వారు లోకం నుండి, పాపం నుండి బయటకు వచ్చినారు, ఐగుప్తు చెరల నుండి బయటకు వచ్చినారు. అయితే వారిలో ఎక్కువ మంది మనము కూడా లోకంలో, పాపంలో ఉన్నటువంటి ఈ లోకం నుండి బయటకు వచ్చినాం. వారి గురి గమ్యం ఏంటి? ఇశ్రాయేలు గురి గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? కానానికి వెళ్ళాలా. కానాను ప్రయాణంలో ఉన్నారు. నీవు నేను కూడా మన గురి గమ్యం ఏంటి? పరలోకం. వారు కానాను యాత్ర, మన పరలోక యాత్ర. కానానుకు పోయినారా వాళ్ళు? 6 లక్షల కాల్బలం. ఆ తరములో పోయింది ఎంతమంది? 2 యెహోషువ, కాలేబు. ఈనాడు రక్షణ పొందినాం, దేవుని మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, పరిచర్యలో ఉన్నాం. పోతామా? ఒక క్వశ్చన్ మార్క్. వారు ప్రవేశించలేకపోయినారు. వారు కానానుకు ప్రవేశించలేకపోవడానికి కారణాలు 7 ఉన్నాయి అక్కడ. 6వ వచనం నుండి చదివితే 7 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి వారి కారణం? 5వ వచనంలో దేవునికి ఇష్టలుగా ఉండకపోయినారు, మొదటిది. రెండవది 6వ వచనంలో చెడ్డ వాటిని వారు ఆశించినారు, రెండవ కారణం. మూడవ కారణం ఏంటి? తినుటకు, త్రాగుటకు, కూర్చుని ఆడుటకు లేచినారు. 4వ కారణం ఏంటి? 7వ వచనము, విగ్రహారాధన చేసినారు. 5వది 8వ వచనంలో వ్యభిచరించినారు. తర్వాత 6వది శోధించినారు 9వ వచనంలో. 10వది సనిగినారు. 7వది 10వ వచనంలో సనిగినారు. ఈ 7 సంగతులు వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్న కారణాన్ని బట్టి వారు వెళ్ళలేకపోయినారు. వీటన్నిటినీ అపోస్తలుడైన పౌలు ఒక్క చోటని క్రోడీకరించి చెప్పేసేసినాడు. ఇవన్నీ ఆయనే రాసినాడు. వారు వెళ్ళకపోవడానికి కారణాలు 7 చూపించినాడు. వీటన్నిటికీ ఒకే ఫోల్డర్లో పెట్టేసినాడు. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. వీటన్నిటికీ
7 విషయాలు మనం ధ్యానించలేము, కానీ ఒక్క విషయాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. 3:19, హెబ్రీ 3:19 చివరి వచనం. కాగా అవిశ్వాసము చేతనే చాలు వారు ప్రవేశించలే మన పితరులు కానానుకు. ఎందుకు ప్రవేశించలేకపోయినారు? అక్కడ 7 కారణాలు ఉన్నాయి. 1 కొరింథీ 10:5 నుండి చూస్తే, కానీ వీటన్నిటికీ హెబ్రీలకు రాస్తూ ఆయన అంటాడు, మన పితరులు ప్రవేశించకపోవడానికి కారణము ఒకటే. ఏంటది? వారి అవిశ్వాసమును బట్టి వారు ప్రవేశించలేకపోయారు. మనము కూడా కానాను పరలోకపు యాత్రలో మనం ఉన్నాం. మన గురి గమ్యము, మన కుటుంబం అంతా పరలోకము చేరాలని మన ఆశ. అలాగైతే మనం చేరుతామా? వారు ఎందుకు కానానుకు చేరలేకపోయినారు? అన్ని లక్షల మంది. ఇద్దరు ఎందుకు చేరినారు? ఇద్దరు ఎందుకే పోయినారంటే వారి అవిశ్వాసమును బట్టి వారు ప్రవేశించలేకపోయారు. ప్రేమైన అక్క, తమ్ముడు, అన్న, నా అవిశ్వాసమును బట్టి మనము కూడా పరలోకం పోగొట్టుకుంటామేమో. ఈనాడు మనకు ఒక సవాలు, మనకు ఒక ప్రశ్న. విశ్వాసములను పేరు పెట్టుకున్నాం, మెడలో బోర్డు తగిలించుకున్నాం, మేము విశ్వాసులమని. అలాగైతే విశ్వాసంలో మనలో విశ్వాసం ఉందా? విశ్వాసము దేనితో పోల్చినాడు బైబిల్లో? ఇంత పూరైతే ఎట్లా? విశ్వాసమును దేనితో పోల్చినాడు బైబిల్లో? అక్కలు చెప్పాలా? ఆవగింజతో పోల్చినాడు. విశ్వాసమును దేనితో పోల్చినాడు? ఆవగింజ. ఎంత ఉంటుంది అక్క ఆవగింజ? వంట వండలేదు ఎప్పుడు? అందరు వీళ్ళేనా వండేది? వీళ్ళని అడుగుతా మీరు చెప్పకపోతే వీళ్ళని అడుగుతా. వంట వండేది చెప్పండి. పోపులు తిరువాతలు వేస్తాం కదా, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ. సలసలా కాగే నూనెలో ఆవాలు వేస్తే, ఎందుకు ఆవాలతో పోల్చినాడు విశ్వాసం? నేను పరీక్షించిన. సలసలా కాగే నూనెలో పోపు వేయడానికి ఈ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తే ఆవాలు ఏమైపోతాయి? మీరు వంటే వండలే, అందరూ వంట మనుషులు ఉన్నట్టున్నారు. చెప్పండి అన్న, మీరు ఏమవుతాయి? సలసలా కాగే నూనెలో ఆవాలు వేస్తే చిటపటలు ఆడతాయి. ఇంకా చెక్కు చెదరదండి అది. మనము ఏ సైజుతో వేసినామో అదే సైజు ఉంటుంది. సలసలా కాగే నూనెలో వేస్తే సైజు మారదు, చెదిరిపోదు, పగిలిపోదు. ఈ ఆవాలు 5th ఫ్లోర్కి పోయి కొన్ని ఆవాలు వేసిన నేను. వాటితో పాటు ఒక యాపిల్ పండు వేసిన. లిఫ్ట్లో వచ్చి కింద చూస్తే ఆవాలన్నీ చెదిరిపోయినాయి. ఆవాలన్నీ ఏరుకొని చూసిన, ఒక్కటి పగిలిపోలే. కానీ యాపిల్ పండు 4 ముక్కలైంది. ఈ ఆవాలు చల్లని వాతావరణంలో జనవరిలో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కొన్ని. ప్రొద్దున లేచి చూస్తే ఏమన్నా ప్రతి ఒక్కరు మన చల్లదనానికి ఏమన్నా కృషించిపోయి ఉంటుందా? సైజు తగ్గింటుందని సైజు తగ్గలే. అందుకే ఆవాలు విశ్వాసంతో పోల్చినాడు. సలసలా కాగే నూనెలో వేసిన చెక్కు చెదరలే, పై నుండి కిందికి వేసిన పగిలిపోలే. ప్రతికూలమైనటువంటి వాతావరణంలో పెట్టినా కూడా అట్లనే ఉంది అది. జ్వరం వస్తే మందిరానికి రాం మళ్ళీ మనం విశ్వాసం అంటాం కదా. ప్రార్థనకు జవాబు రాకపోతే ప్రార్థన కూడికకు రావు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయవు. మళ్ళీ మన పరలోకము నా దేశము అని పాట పాడతాం. ఊరికి నీకు పరలోకం నీ దేశం, శివుని గీతాలు ఉంది కానీ పాడితే సరిపోతుందా? పరలోకం నీ దేశం కావాలంటే, నీ అడ్రస్ భూలోకం నుండి పరలోకానికి నీ అడ్రస్ మార్చబడాలంటే, వారు కానాలలో ప్రవేశించకపోవడానికి కారణము అవిశ్వాసమైతే, నా ఆత్మీయ యాత్రల్లో నేను పరలోకానికి పోవాలంటే విశ్వాసం అన్నది అవసరం. కదలని విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, చలనము లేని విశ్వాసము ఉండాల. ఏంటి విశ్వాసం అంటే? 11:1 హెబ్రీ. విశ్వాసమునున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు అంటే కనపరానివి ఉన్నవి అనుటకు రుజువేంటి? మనలో ఉన్న విశ్వాసం. కనపరానివి కొన్ని ఉన్నాయి. దేవుడు కనిపించినాడా? కళ్ళలో కాదు, అదృశ్యుడు దేవుడు. అదృశ్యమైనవి ఏంటి? రెండవది పరలోకం. పరలోకం మనం పోయి వచ్చినామా? చూసినామా? ఇట్లా ఉందని బైబిల్ చదువుతూ ఉన్నాం. ఇట్లుంటుందంట, ఇట్లుంటుందంట అని. ఈ అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం. దేవుడు అదృశ్యుడు, కనపరాలే, కానీ ఆయన ఉన్నాడని ఉదయకాలం ఆరాధన చేసినాం. అవునా కాదా? పరలోకము ఉంది అని మనం ప్రయాసపడతా ఉన్నాం. ఈ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు ఏంటంటే మనకు కలిగి ఉన్న విశ్వాసం. ఈ విశ్వాసముతో మన విశ్వాస యాత్రలో పరలోకం కొరకే ప్రయాసపడాలి. ఈ విశ్వాసుల వీరుల చరిత్ర 11వ అధ్యాయంలో ఉంది. ఎక్కడుంది?
హెబ్రీ 11వ అధ్యాయంలో ఉంది. విశ్వాసమును ఆరంభించిన వాడు ఎవరక్కడ? ఎవరితో ఆరంభమైంది? హేబేలుతో ఆరంభమైంది విశ్వాసం అన్నది. 11వ అధ్యాయంలో హేబేలుతో ఆరంభమైంది. 4వ వచనంలో 11:4లో హేబేలు విశ్వాసవీరుడు. దేనిలో విశ్వాసవీరుడు? ఆరాధించిన విశ్వాసవీరుడు. దేవుణ్ణి ఆరాధించే ఆ విషయంలో తన ప్రాణం పోగొట్టుకున్నాడు. తన ప్రాణము పెట్టి దేవుణ్ణి ఆరాధన చేసినాడు. ఓ విశ్వాసి, పరలోకం కొరకే ప్రయాసపడుతున్న సంఘమా, హేబేలు నీకు నాకు ఒక సవాలు విసురుతా ఉన్నాడు ఆరాధన చేసే విషయంలో. ఎన్ని వారాలైంది ఆరాధన చేయకోకుండా? ఆరాధన అనేది త్యాగముతో కూడుకున్నది. ఆరాధన చేసే ఆ క్రమంలో హేబేలు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. తన ప్రాణము పెట్టి దేవుణ్ణి ఆరాధన చేసినాడు. ఆరాధనలో త్యాగం ఉండాలా. బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయిందని ఆరాధనకు లేటుగా వస్తావు. ఏం కడుపు కాల్చుకున్నావు? ఎక్కడుంది నీ త్యాగం? సమయము త్యాగం చేయి. బ్రేక్ఫాస్ట్ లేకపోయినా పరుగులది దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయడానికి. ఈనాడు సమయం ఉంది, సమయము ప్రకటించినారు, కానీ మనం సమయానికి దేవుని మందిరానికి రాము. సమయానికన్నా ముందు ఆఫీస్కి వెళ్తాం, సమయానికన్నా ముందు ట్రైన్ ఎక్కడానికి వెళ్తాం, సమయానికన్నా ముందు హాస్పిటల్కి వెళ్తాం, సమయానికన్నా ముందు అన్ని చోట్లకి వెళ్తాం దేవుని మందిరానికి తప్ప. అంటే అంత చీప్ అయిపోయింది దేవుని మందిరం అంటే. దేవుడు అంటే అంత చులకనైపోయినాడు. డాక్టర్ను సంప్రదించడానికి ముందు వెళ్ళావు, దేవుని దగ్గరికి రావడానికి ఆలస్యమైంది. ఆలస్యంగా వస్తూ ఉన్నావు అంటే డాక్టర్ కంటే దేవుడు నీకు చులకనైపోయినాడు. దేవుణ్ణి ఆరాధన చేసిన విశ్వాసవీరుడు నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తావో పరలోకము కొరకు నువ్వు ప్రయాసపడేవాడుగా దానవుగా ఉంటావు. రెండవ విశ్వాసవీరుడు ఎవరు? హేబేలు తర్వాత హనోకు. హనోకు విశ్వాసం ఎందులో ఉంది? దేవునితో నడిచినాడు ఆయన. హీ ఫెలోషిప్ విత్ గాడ్. నడక అంటే సహవాసమునకు గుర్తు. ఫెలోషిప్ చేసినాడు దేవునితో. ఎన్ని సంవత్సరాలు నడిచినాడు? మీరు ఆదికాండం 5వ అధ్యాయం చదవలే ఎప్పుడు? హనోక్ అంటే ఎవరో అని చూస్తున్నట్టున్నారు. మా ఇంటి పక్కన ఉన్నాడా, ఎవరి ఇంటి పక్కన ఉన్నాడని. 300 రోజులు నడిచినాడు. 300 సంవత్సరాలు, 300 లాంగెస్ట్ ఇయర్స్. ఈ 300 సంవత్సరాలలో ఒక్క రోజు ఆబ్సెంట్ కాలే ఆయన దేవునితో నడవడానికి. ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయినావు? మనం బ్రతుకుతే 70-80 సంవత్సరాలు బ్రతుకుతామేమో. సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తాయి. ఎన్ని ఆదివారాలు దేవుని దగ్గరికి రాలేకపోయినావు? ప్రతి నిమిషము ఆయన దేవునితో నడిచినాడు. దేవునితో ఈ 300 సంవత్సరాల తన ఆత్మీయ నడకలో ఒక్కరోజు ఆబ్సెంట్ కాలేదండి. అంటే తన యొక్క నడకను చూసి నాతో నడవడానికి ఒక మనిషి ఉన్నాడని దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చినాడు. ఏ రోజైనా నీ దగ్గరికి, నీ కుటుంబం దగ్గరికి దిగి వచ్చినాడా? నీతో మాట్లాడాలని, నీతో నడవాలని, నీతో సంభాషించాలని, నిన్ను రక్షించి నీ కొరికే పరలోకాన్ని సిద్ధపరుస్తున్న ఆ దేవుడు ఏ రోజైనా నీ తలుపు తట్టినాడా? ప్రేమైన సహోదరి సహోదరుడా, పరలోకం ఊరికనే రాదు. వారు ప్రవేశించకపోవడానికి అవిశ్వాసము కారణం. మనము కూడా పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసము ప్రాముఖ్యమైనది. విశ్వాసములో ఒక మెట్టు ఏంటంటే హేబేలు యొక్క ఆరాధన మన విశ్వాస జీవితంలో క్రమంగా ఉండాలి. విశ్వాసములో రెండవది హనోకు విశ్వాస జీవితము. మనకు ఒక సవాలు. దేవునితో నడిచినాడు. ఎట్లా నడిచినాడు? భార్య పిల్లలు లేకోకుండా, భార్య పిల్లలు కలిగి మనవలే సంసారము కలిగి ఆయన అంతే ఎంత బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఒకవైపు కుటుంబాన్ని చూసుకున్నాడు, ఒకవైపు దేవుణ్ణి చూసుకున్నాడు. కుటుంబాన్ని వదిలిపెట్టి దేవునితో రమ్మని నిన్ను చెప్పలే, సన్యాసి కాదు ఆయన. ఒకవైపు కుటుంబము వారిని చూసుకుంటున్నాడు, వారి బరువు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాడు. ఒకవైపు దేవునితో నడుస్తూ ఉన్నాడు. అక్క అన్న దేవునితో నడిచి ఎన్ని రోజులైంది? మనము దేవునితో మాట్లాడేది కాదు ప్రార్థనలో, మనతో దేవుడు మాట్లాడినాడా అది ఇంపార్టెంట్. మన దగ్గరికి దేవుడు వచ్చినాడా? హనోకు దగ్గరికి దేవుడు వచ్చినాడు. హనోకు పరలోకానికి పోయి నడిచినాడా? దేవుడు భూలోకానికి వచ్చి నడిచినాడా? చెప్పండి అక్క. దేవుడే భూలోకానికి హనోకు గురించి వచ్చి హనోకుతో నడిచినాడు. అది ఇంపార్టెంట్. మనము ప్రార్థనలు దేవునితో మాట్లాడతాం ప్రార్థనలో, అది కాదు.
దేవుడే మనతో మాట్లాడాలా, దేవుడు మనతో నడవడానికి ఇష్టపడాలా. అది విశ్వాసం అన్నది. మూడవ విశ్వాస వీరుడు హనోకు తర్వాత ఎవరున్నారు? నోవహు. పని చేసిన విశ్వాస వీరుడు. పని చేసినాడండి. ఆయన పని నేను ధ్యానం చేస్తూ నోవా గురించి ఏడ్చుకున్నా. నోవా గురించి నేను ఎప్పుడు చదివితే ఏడుస్తా. అంత వృద్ధాప్యములో దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయన విన్నాడు. ఆషామాషి కాదండి ఓడ కట్టడం అంటే. ఆషామాషి కాదు. దేవుని మందిరంలో చాపలు వేయంటే నేనే వేయాలనా అనుకోకుండా కూడా సేవకునితో లోపల అనుకుంటాం, ఈ అంకులకి ఎవరు కనపరాలేదేమో, ఆడపోయి టాయిలెట్లు కడగంటే బలి చెప్తాడు నాకే, బయట అనుకోకుండా లోపల అనుకుంటాం. అవునా కాదా? దేవుని సేవకుల మీద సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. దేవుడు చెప్పినాడు, ఒక లిస్ట్ ఇచ్చినాడు. ఈ ఓడ పొడవు ఇన్ని అడుగులు ఉండాలా, ఇన్ని మీటర్లు ఉండాలా, వెడల్పు, ఎత్తు, ఇవన్నీ చెప్పినాడు. ఒక మచ్చు బ్లూ ప్రింట్ ఇచ్చినాడు. ఇన్ని అడుగులు, ఇన్ని మీటర్లు ఎత్తు, ఎక్కడికి వెళ్ళాలా. ఇప్పుడైతే అన్నీ కరెంట్ ఉంది, మిషన్లు ఉన్నాయి. కళ్ళు మూసి తెరిసే లోపల మిషన్ పెడితే ఒక పెద్ద చెట్టు టక్కుమని కొట్టుపడేసి, ఆ చెట్టు కొట్టబడిన చెట్టును లారీలోని టిప్పర్లోని దేంట్లో తీసుకొని వచ్చి ఒక గంటలో తీసుకొని వచ్చి మన ఉన్న చోట అది తీసుకుపోయి ఏమంటారు, టింబర్ డిపోనా, ఆ టింబర్ డిపోకి ఇచ్చి మనకు కావాల్సిన సైజ్ అంతా జర్రమని కోసిపోయింది. అవునా కాదా? కానీ ఆ రోజు కరెంటే లేదు, రవాణా వ్యవస్థ లేదు. ఏ అడవికి వెళ్ళాడో, ఏ కొండలు ఎక్కినాడో, దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసినాడు. దేవుడు చెప్పిన ఆ కొలత ప్రకారము దేవుని పని చేసినాడు. ఈరోజు దేవుడు నీకు చెప్పిన పని చేస్తున్నావా? దేవుని మందిరంలో దైవ సేవకుడు, దైవ సేవకురాలు, పెద్దలు నిన్ను నమ్మి నువ్వు చేస్తావు అని వాళ్ళు చెప్పిన పని దేవుని కొరకే దేవుని మందిరంలో చేస్తున్నామా? చెయ్యం. చేసినా కూడా ఇష్టపూర్వకంగా చేయం. సనుగుతాం, గొనుగుతాం. నువ్వు ఎంత చేసినా కూడా వృధా. నీకు ఫలితం రాదు, బహుమానాలు రావు. ఆ రోజు ఏమి సనగలేదు. దేవుడు చెప్పిన పని చేసినాడు. పని చేసిన విశ్వాస వీరుడు. కాళ్ళకు చెప్పులు లేవు, కొండలు ఎక్కినాడు, గుట్టలు ఎక్కినాడు. ఎన్ని నరికినవి ఎట్లా మోసుకొని వచ్చినాడో తెలియదు. ఏ రంపముతో కోసినాడో తెలియదు. ఏ దాన్ని పెట్టి వడ్రంగి పని చేసినాడో తెలియదు. ఒక్క చిన్న రంధ్రం కూడా పడితే నీళ్ళు వస్తాయి, ఓడ మునిగిపోతుంది. ఎంతగా ప్రయాసపడి ఉంటాడు. దేవుని పనిలో ఇటువంటి వారు కావాలా? దేవుని పని మందిరంలో చేసేవాళ్ళు ఇటువంటి వారు కావాలా? అందుకే భూలోకమంతా చెడిపోయింది, నోవహు నీతిపరుడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన పని చేసినాడు కాబట్టి అతని కుటుంబం రక్షణ పొందింది. ఈరోజు నీవు కూడా నోవహు వలే. ఆ రోజు నోవహు దినాలలో జలప్రలయం వచ్చి నాశనం చేసినాడు దేవుడు. అగ్నిగంధకంలోతో దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. అగ్నిగంధకంలోతో దేవుడు చేసే ఈ లోకం నాశనం చేసి ఈ లోకంలో నుండి నీవు నీ కుటుంబం తప్పించబడాలంటే నోవహు వలే నీవు నేను దేవుడు చెప్పిన పని చేస్తే తప్ప ఆ అగ్నిగంధకములతో నాశనానికి ఆహుతి కావలసినటువంటి ఈ లోకంలో నుండి నీవు నేను తప్పించబడం. పని చేసిన తూచా తప్పకోకుండా దేవుడు చెప్పిన ఆ మట్టుకు ఆయన చేస్తూ వచ్చినాడు. అందుకే ఆ ఓడ తయారైపోయింది. ఆ ఓడలో ఎంతోమంది రమ్మని చెప్పినాడు, ఆయన రాలేదు. తన కుటుంబం, తను 8 మంది కుటుంబం మాత్రమే సేఫ్ అయిపోయినారు. నీవు ఎప్పుడైతే దేవుని పని చేస్తూ వస్తావో అప్పుడు రాబోయే ఉగ్రత నుండి నీవు నీ కుటుంబము తప్పించబడుతావు. పాతాళం నుండి పరలోకానికి నీ కుటుంబము మార్చబడుతుంది. తర్వాత నోహు తర్వాత విశ్వాస వీరుడు ఎవరు? అబ్రహాము విశ్వాస వీరుడు. ఆయన విశ్వాసములో ముందున్నాడు. లేయి అన్నాడు 12వ అధ్యాయంలో. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయో లేదో తెలియదు. ఆ ప్రాంతంలో తన గొర్రెలు తాగడానికి, గొర్రెలు మేత మేయడానికి పశు సంపద ఉందో లేదో తెలియదు. దేవుని మాటకు విధేయత చూపించినాడు. విశ్వాసమును బట్టి నడిచినాడు, వెళ్ళిపోయినాడు. విశ్వాసమును బట్టి తన కుమారుణ్ణి అర్పించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అంటే దేవుని మాటకు విధేయత చూపించిన విశ్వాస వీరుడు. ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. 24వ వచనానికి వస్తే అక్కడ మోషే తారసపడతాడు. మోషే విశ్వాసమును బట్టి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. విశ్వాసమును బట్టి దేవుని ప్రజలను నడిపించే విషయంలో
తన నమ్మకత్వం రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. ఒకవైపు ఐగుప్తులో ఉన్న డబ్బు, సింహాసనం, పాపము ఆయనకు ఆహ్వానం పలుకుతుంది. మరొకవైపు దేవుని ప్రజలు ఒకవైపు ఉన్నారు. అన్నిటినీ తునప్రాయణం చేసుకున్నాడు. దేవుని సేవించటానికి, దేవుని ప్రజలతో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అందుకే 2వ అధ్యాయం 3వ వచనంలో 5వ వచనం రాయబడతా ఉంది. మోషే దేవుని ఇల్లంతటి 3వ అధ్యాయము 2-5 వచనాల్లో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తన ప్రజలను నడిపించిన నాయకుడు, కొన్ని లక్షల మందిని ఏకధాటిగా నడిపించిన నాయకుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈనాడు మోషే లాంటి వారు కావాలా? ఈనాడు అబ్రహాము లాంటి వారు కావాలా? ఈనాడు హేబెల్ లాంటి వారు కావాలా? నోవహు లాంటి వారు కావాలా? హనోకు లాంటి వారు విశ్వాస వీరులు వీళ్ళంతా. ప్రియమైన వర్లరా, మోషే అల్పకాలం పాపభోగం అనుభవించడానికి ఇష్టపడలే. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అప్పచెప్పిన తన ప్రజలను ఆయన నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు విశ్వాస వీరులతో మనము ఒక్కసారి వారి యొక్క జీవితాలను చూద్దాం, వారి యొక్క విశ్వాసమును గమనిద్దాం. వారికి ఇటువంటి మందిరాలు లేవు, వారి చేతులు ఇటువంటి బైబిల్ లేదు, ఇటువంటి సేవకులు లేరు, ఇటువంటి సహవాసం లేదు. అయినా దేవుణ్ణి నమ్మినారు, వాగ్దానాలను నమ్మినారు, విశ్వాసమును బట్టి వారు ముందుకు పోయినారు. ఈనాడు ఎన్నో స్పెషల్ మీటింగ్స్లో దేవుని వాక్యం వింటూ ఉన్నాం. దేవుని గ్రంథం మన చేతిలో ఉంది. మన ఇంట్లోకి వెళ్తే క్యాలెండర్లో దేవుని వాక్యం కనపడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గోడల మీద దేవుని వాక్యం కనపడుతుంటుంది. ఇంటర్నెట్ తిప్పితే దేవుని వాక్యం ఉంది, టీవీ తిప్పితే దేవుని వాక్యం ఉంది, సెల్ ఫోన్ ఆన్ చేస్తే దేవుని వాక్యం కనపడుతూ ఉంది. ఇవన్నీ వారికి లేవు. అయినా వారు నమ్మిన దేవుణ్ణి, విశ్వాసకర్త అయిన యేసు ప్రభువును చూస్తూ ముందుకు కొనసాగుతూ వచ్చినారు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. తన ప్రజలు నడిపించిన నాయకుడు, దేవుని సేవకుడు, దేవుని పని చేసేవాడు. ఈరోజు దేవుని పని చేసేవారు కావాలా? దేవునికి పని చేసేవారు కావాలా? నువ్వు పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక నోవహు వలె, ఒక మోషే వలె దేవుని ప్రజలు నడిపించడానికి దేవుని ప్రజలు ఆ దినాలలో, నోవహు దినాలలో ఎంతోమంది ఉన్నారు. సువార్త ప్రకటించినాడు, రండి రండి ఓడ సిద్ధంగా ఉంది రండి. ఎవరు రాలే. ఈనాడు నీవు నేను ప్రకటించవలసిన వారమేంటో. నశించు ఆత్మలు ఎన్నో ఉన్నాయి. రక్షణ ఓడలోనికి వారందరినీ తీసుకుని రావాల్సిన బాధ్యత నా భుజస్కంధాల మీద దేవుడు ఉంచినాడు. ఎందుకంటే మనల్ని నమ్మినాడు ఆయన. మనం ఆయన కొరకే పని చేస్తామని నమ్మినాడు. ఆ రోజు నోవహును నమ్మినాడు, ఆ రోజు మోషేను నమ్మినాడు, ఈరోజు నిన్ను నన్ను నమ్మినాడు. అలాగే దేవుని పని చేస్తూ ఉన్నామా? దేవుడు మనల్ని నమ్మినాడు. దేవుడు తన దగ్గరున్న దూతలు నమ్మలే. యోబు గ్రంథం 15:15లో ఒక మాట ఉంటుంది, ఆలోచించుము, ఆకాశ వైశాలం నా దృష్టికి పవిత్రము కాదు, నేను నా దూతలను నమ్మను అంటాడు. రాత్రింబగలు దివారాత్రులు మానక దేవుని స్తుతిస్తున్న ఆ దేవదూతలను చూసి ఆయన అంటున్న సాక్ష్యము చెబుతున్న మాట ఏంటంటే, నా దేవదూతలు నేను నమ్మను, ఆకాశ వైశాలం నా దృష్టికి పవిత్రం కాదు, కానీ నేను నిన్ను నమ్మినా అంటాడు. మనల్ని నమ్మినాడు దేవుడు. మనము పరలోకంలో ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. మనల్ని నమ్మి ఆయన తన పనప్పి చెప్పినాడు. మనం పని చేస్తామని. దేవుని దగ్గర ఉండే వాళ్ళు ఎవరు? మంచిగా చదువుకున్నవారు దేవుని దగ్గర ఉంటారా పరలోకంలో? దేవుని దగ్గర ఉండే వాళ్ళు ఎవరు? 101వ కీర్తన 6వ చరణంలో ఒక మాట ఉంటుంది, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నా అంటాడు. దేవుని దగ్గర ఉండాల్సింది ఎవరు? మంచి చదువుకున్నవారా? ధనం ఉండవారా? ఎవరుంటారంట? నమ్మకమైన వారు. ఆ నమ్మకమైన వారు పరలోకంలో ఉంటారు. అలాగైతే నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఇంట్లో నీ భార్యకు నమ్మకంగా ఉన్నావా? నీ భర్తకు నమ్మకంగా ఉన్నావా? డబ్బులో నమ్మకంగా ఉన్నావా? ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నావా? చదివే చోట నమ్మకంగా ఉన్నావా? దేవుని మందిరంలో దేవునికి అప్పచెప్పిన పనిలో నమ్మకంగా ఉన్నావా? దేవుని మందిరంలో విశ్వాసులకు, సేవకులకు నమ్మకంగా ఉన్నావా? కనిపించే మనుషులకి నమ్మకం లేకపోతే కనపరాని అదృష్టిని దేవునికి నమ్మకంగా ఉన్నామంటే ఎవరు నమ్ముతారు? ఈనాడు నమ్మకమైన వారు దేవునికి కావాలా? ఎంతో పరిచర్య ఉంది, ఎంతో సేవ ఉంది. రాబోయే భవిష్యత్తు పరిచర్య మన భుజస్కంధాల మీద దేవుడు ఉంచినాడు. మన పూర్వీకులు దేవుడు అప్పచెప్పిన పని చేసి వెళ్ళిపోయినారు. మన ముందు మన తరములో దైవజనుడు భక్త్ సింగ్ గారికి దేవుడు అప్పచెప్పినాడు పని. ఆయన మంచి వయసులో యవనస్తుడుగా ఉండి పెళ్లి చేసుకొని భార్యను, కుమారుని వదులుకున్నాడు. కోట్ల డబ్బు వదులుకున్నాడు. దేవుని పిలుపుని అందుకున్నాడు. ఆయన పని చేసినాడు. దేవుడు చెప్పిన పని చేసినాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఆయన పని చేసి ఆయన వెళ్ళిపోయినాడు. భక్త్ సింగ్ గారు వెళ్ళిపోయినాడు ప్రభు దగ్గరికి. కానీ పరిచర్య వెళ్ళిపోయిందా? ఇంకా ఉంది. మన పితరులు
దేవుడు అప్పచెప్పిన పని చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ పరిచర్య ఇంకా ఉంది. ఆ పరిచర్య నీవు నేను చేయాలా? మన పితరులు చేసి మిగిల్చిన పని నీవు నేను చేయాలా? ఈ పరిచర్య, ఈ సేవ ఆకాశము భూమి ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది. నీ గొంతులు ఊపిరి ఉన్నంత వరకు ఈ పని నీవు నేను చేయాలా? అదో శ్రీకాకుళం 3 రోజుల పరిచర్య కొరకు నేను ఆ ప్రాంతానికి వెళ్ళా. రెండో రోజు శనివారం శుక్ర శని ఆది 3 రోజులు. రెండో రోజు శనివారము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గృహాలు దర్శించడానికి ఒక గ్రామానికి నన్ను సేవకుడు, 2 ఎల్డర్స్ కారులో తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే 2 బ్రదర్ అండ్ సిస్టర్ భార్యాభర్తలు, వారికి 2 చిన్న పిల్లలు. కొండ మీదకి తీసుకుపోయినారు. అటవీ జాతులు వారు, నాగరికత తెలియదు. వారు ముక్కులకు అది పెట్టుకున్నారు ఆడవాళ్ళు. ఈ ముక్కు ఇక్కడ వరకు జారింది. ఈ చెవులకు కమ్మలు పెట్టుకున్నారు, అవి భుజాన తగులుతూ ఉన్నాయి. చాలిన బట్టలు వేసుకున్నారు. నాగరికత తెలియదు, చదువు అసలు రాదు వారికి. కానీ దేవుని నమ్ముకున్నారు. అటువంటి వారి మధ్య ఈ చదువుకున్న భార్యాభర్తలు 2 పిల్లలతో సేవ చేస్తున్నారు. వారి గురించి చెప్పారు. ఎవరు వీళ్ళు ఏంటి అని చెప్తే, వాళ్ళ నాన్న, ఆ యవనస్తుని వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు శ్రీకాకుళం టౌన్లో. దేవుని నమ్ముకున్నాడు, రక్షణ పొందినాడు, దేవుని పిలుపుని అందుకున్నాడు. నా సేవ నువ్వు చేయి అన్నాడు దేవుడు. తన హెడ్ మాస్టర్ పదవికి రాజీనామా చేసినాడు. తన భార్యను బట్టలు తీసుకున్నాడు. అడవి ప్రాంతం, ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు. శ్రీకాకుళం వదిలిపెట్టి అడవి ప్రాంతానికి వెళ్ళి కొండల గుట్టలలో దేవుని సువార్త ప్రకటించినాడు. రాజశేఖర రెడ్డి ఆయన సీఎంగా, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ కొండ ప్రాంతాలలోనికి కరెంటు తీసుకొని పోయినాడు. కరెంటు ఫోన్లు బాతి ఇచ్చినాడు. ఆ కొండ ప్రాంతానికి నీటి సరఫరా తీసుకొని వెళ్ళాడు. ప్రతి వీధిలో 2-3 ఇండ్లకు మధ్యలో రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకున్నారు వాళ్ళు. ఏమంటే, ఈయన మాకు దేవుడు, కనిపించి దేవుడయ్యా, ఈయన ద్వారా మాకు కరెంట్ ఉంది, ఈయన ద్వారా మాకు నీళ్లు తాగుతున్నామన్నారు వాళ్ళు. సరే, ఏంటంటే అటువంటి వారి దగ్గరికి ఈ హెడ్ మాస్టరు తన భార్య పోయినారు. వాళ్ళకు చదువు రాదు, భాష అర్థం కాదు. వాళ్లకు అర్థమయ్యే రీతిలో సువార్త ప్రకటించినారు. అక్కడే పడుకున్నారు. వాళ్ళు పెట్టే తిండి తిన్నారు. ఇక్కడ విలాసవంతమైన జీవితం. హెడ్ మాస్టర్ అంటే దాదాపు 80-70 వేలు జీతం. అదంతా వదులుకున్నారు, పోయినారు, సేవ చేసినారు. సంఘాలు నిర్మించబడ్డాయి, ఆత్మలు రక్షణ పొందినాయి. ఇప్పుడు ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత వయసు అయిపోయింది, తీవ్రమైన అనారోగ్యానికి గురైపోయినాడు. ఆ అంకుల్ సేవకుడు ఇప్పుడు తీసుకొని వచ్చినాడు. వాళ్ళ కుమారుడు ఆయన ఎంఎస్సి చేసినాడు. ఎంఎస్సి చేసి బయాలజీ చేసి ఒక ఫార్మాసిటికల్లో ఒక మేనేజర్ పోస్ట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తన భార్య అంటే ఈ అంకుల్ కోడలు, ఆమె కూడా ఒక టీచర్గా పనిచేస్తుంది. ఇద్దరు మంచిగా, 2 చిన్నపిల్లలు, 2 ఉద్యోగాలు చేసుకుంటూ సిటీలో ఉన్నారు సంతోషంగా. వీళ్ళ నాన్న వీళ్ళమ్మ అక్కడ సేవ చేస్తూ, ఆయన అనారోగ్య పారైనప్పుడు తెలుసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నను పెద్ద హాస్పిటల్ చేర్పించినాడు. డాక్టర్లు చేతులు ఎత్తేసినారు. చావు బ్రతుకులో ఉన్నాడు. ఒకరోజు ఈ తండ్రి, ఈ కొడుకు, కోడలు, పిల్లలు 4 వెళ్ళారు ఆయనను చూడడానికి. ఏడుస్తూ ఉన్నాడంట. ఏం డాడీ ఏడుస్తూ ఉన్నావు? చనిపోతావని భయంగా ఉందంటే, నాకు చావు అంటే భయం లేదు, నేను యేసుప్రభుని నమ్ముకున్నా, ఆయన సేవ చేసిన, నేను చనిపోతే పరలోకాన్ని దేవుని దగ్గరికి వెళ్తా. మరి ఎందుకు ఏడుస్తున్నావు డాడీ? మామయ్య ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని 2 అడిగినారు. ఆయన చెప్పాడు కదా ఏడ్చుకుంటూ, అరే నేను చనిపోతాను, నాకు బాధ లేదు. అమ్మ, కోడలు, తల్లి, నేను చనిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏంటి? అనామకులు, చదువులేనటువంటి వారు, దేవుని చేత పట్టబడ్డారు. నేను చనిపోతే వారి దగ్గర ఎవరు సేవ చేస్తారు? దేవుని సేవ. వాడిని పట్టించుకుంటే వాళ్ళు ఎవరు? ఆ సంఘాల పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉంటే, ఈ కొడుకు కోడలు హృదయంలో దేవుడు కార్యం చేసినాడు. వాళ్ళిద్దరు అన్నారు కదా, డాడీ నువ్వు బాధపడబాకు, నేను నా భార్య, నువ్వు మిగిల్చుతున్న ఆ పని మేము కొనసాగిస్తాం. డోంట్ వరీ డాడీ, భయపడబాకు, సంతోషంగా నువ్వు ఉండు. మరుసటి రోజు ఆ కొడుకు కోడలు 2 ఆయన చేతుల్లో చేయబెట్టి ప్రమాణం చేసినారు. నువ్వేం భయపడబాకు మామయ్య, నువ్వు ఏ పరిచర్య అయితే చేసి నువ్వు వెళ్ళిపోతావో, మిగిల్చిన ఆ పరిచర్య ఆ ప్రజల మధ్యలో, ఆ సంఘాల మధ్యలో మేము చేస్తాం, భయపడబాకు. సంతోషంగా మరుసటి రోజు ఆయన లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీరు ఏదో మా నాన్నకు, మా మామయ్యకు ఏదో ప్రమాణం చేసినామని ఆయన వెళ్ళిపోయినట్టు ముసలైనా మేము అక్కడికి వెళ్తాం అనుకోవాలా, నువ్వు నేనైతే అనుకుంటాం. కానీ అనుకోలే. 2 రాజీనామా చేసినారు. ఫార్మాసిటికల్ కంపెనీకి ఆయన, టీచర్కు ఆమె వచ్చి 2 చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళ నాన్న ఎక్కడైతే సేవ చేసినాడో అక్కడికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి సేవ చేస్తుంటే 1 నెల తర్వాత ఆ ఆంటీ కూడా చనిపోయింది.
ఇప్పుడు తల్లిదండ్రులు మిగిల్చిన ఆ పని నేటికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఉద్యోగం వదులుకున్నారు, ఆస్తిపాస్తులు వదులుకున్నారు, అన్ని వదులుకొని సేవలో ఉన్నారు. నా పరిస్థితి ఏంటి? ఇట్లే ఉందామా? దేవునికి పనిచేసే వాళ్ళు కావాలా? ఇంత సంతోషంగా ఉందామా? ఉందాం. ఏ రోజున ఒక్కరోజైనా క్రీస్తు సువార్త ప్రకటించినావా? నీ ఇంట్లో ఉన్న వారికి దేవుని సువార్త చెప్పినావా? నువ్వు చదువుకున్న చోట ఏ రోజైనా నీ స్నేహితులకు ప్రేమ సువార్త ప్రకటించినావా? దేవునికి పనిచేసే వాళ్ళు కావాలా? ఈనాడు ఎంతో టెక్నాలజీ ఉంది. ఇంటికి 2 బైకులు, 1 కారు, ఇంట్లో నుండి బయటకు వస్తే ఆటోలు, రవాణా వ్యవస్థ ఎంతో ఉంది. నువ్వు కొండలు గుట్టలకి వెళ్ళిన అవసరం లే, ఎక్కడికి వెళ్ళాలన్న రవాణా వ్యవస్థ ఉంది. కడపత్రిక ఎవరికైనా ఇచ్చినావా రోజులు? ఒక్కరోజు నువ్వు దేవుని సువార్త ప్రకటించుకోకుండా ఎలాగూ నువ్వు నిద్రపోతూ ఉన్నావు. దేవుని పని చేయకోకుండా ఎలాగూ 3 పూట్ల మనం తింటూ ఉన్నాం. మన కొరకే ప్రాణం పెట్టిన, మన కొరకే పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేశంలో నమ్మకమైన వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయనకు పని చేసేవారు కావాలా? మన పితరులు వారు పనిచేసి ముగించి వెళ్ళిపోయినారు. రిమైనింగ్ వర్క్ ఏంటి పరిస్థితి? ఈరోజు నిన్ను నన్ను నమ్మినాడు దేవుడు. దేవునికి పని చేసేవారు కావాలా? ఆర్ యు రెడీ టు డూ హిజ్ వర్క్? దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.